రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 50 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో తమ ధాన్యంతోనే ఎదురు చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. ధాన్యం పూర్తిగా తేమ స్థాయికి అనుగుణంగా ఉన్నప్పటికీ అధికారులు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కనీసం గన్ని సంచులు కూడా సరఫరా చేయకపోవడంతో నిల్వ చేయడం కష్టంగా మారిందని వాపోతున్నారు. ఇప్పటికే వర్షాకాలం సమీపిస్తుండటంతో అకాల వర్షాల భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు లారీల కొరత కారణంగా ధాన్యం తరలింపు ఆలస్యం అవుతుందని అధికారులకు వివరణ ఇస్తున్నారు. అయితే ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రైతులు హెచ్చరిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల తీవ్ర ఆందోళన గల కారణాలేంటి? రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. దాదాపు 50 రోజులుగా రైతులు తమ వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ఎదురు చూస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో కొనుగోలు జరగడం లేదని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేకంగా ధాన్యం మార్కెట్ శాతం సరిగా ఉన్నప్పటికీ అధికారులు వివిధ కారణాలు చూపుతూ కొనుగోలు ఆలస్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో గన్ని సంచుల కొరత తీవ్రంగా ఉందని చెప్తున్నారు. సరిపడా సంచులు లేకపోవడంతో ధాన్యాన్ని తూకం వేయడంలో ఆలస్యం అవుతుందని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎండల తీవ్రత కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనుగోలు కేంద్రాల వద్ద ఉండాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఓవైపు రైతులు చెబుతున్నారు. జిల్లాలోని కొన్ని చోట్ల తాగునీరు వంటి కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పి రైతులు చెబుతున్న పరిస్థితి అయితే ఉన్నది. ఇంకోవైపు ఒకవైపు వర్షాకాలం సమీపించడంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది. కేంద్రాల నిల్వ ఉంచిన ధాన్యం వర్షానికి తడిచి మొలకెత్తే ప్రమాదం ఉందని చెప్పి రైతులు భయపడుతున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో వాతావరణం మారుతున్న నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రాజన్న సిరిసిల్ల జిల్లాలో అమాలీల కొరత, రవాణా సమస్యలు కూడా కొనుగోలు ప్రక్రియ ప్రభావం చూపుతున్నాయని చెప్పి వైపు రైతులు చెబుతున్నారు. ధాన్యం తూకం వేసిన తర్వాత కూడా లిఫ్టింగ్ ప్రక్రియ బన్నగించడం వల్ల కేంద్రాల్లో వరి బస్తాలు పేరుకుపోయాయి. ఈ నేపథ్యంలో రైతులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని గన్ని సంచులు అమాలీలను రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తామని చెప్పి ఓవైపు రైతులు చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అధికారుల నుంచి మాత్రం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఓవైపు అధికారులు చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో మాత్రం సమస్యలు ఇలాగనే పేరుకుపోయి ఉన్నాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ మహేందర్. ఇప్పటికి 45 రోజులు అవుతుంది, 50 రోజులు అవుతుంది, 2 నెలల 10 రోజులు అవుతుంది వరకు వచ్చి ఎక్కడెక్కడ ఉండిపోయినాయి. మరి ఇది వరకు లారీలు లేవు, అవి సంచులు లేవు, మనుషులు లేరు, పెట్టేటోళ్ళు లేరు, ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. వర్షాలు పడే టైం వచ్చింది. ఈ రోజు రేపు అయితే రోహిణి వస్తుంది, 22 తారీఖు రేపు రోహిణి. రేపటి సొంత కాలం మూడే టైం ఉన్నది. మరి ఇంతవరకు అయితే వర్షాలు పడలేదు, ఆగినాయి. వరకు కాంట పెట్టే దిక్కు లేదు, ఎక్కడనే ఆగిపోతాను. ఇంతవరకు అయినా మమ్మల్ని ఇంత గోదపుచ్చుకుంటాను. మరి ఏం చేసుడు? బంద్ చేసుడా? మరి ఇవన్నీ తీసుకుపోయి ఏడబోసుడు ఏం చేసుడు? మరి మా పరిస్థితి ఏంది? ఎక్కడైనా ఇదే గోసపుచ్చుకుంటాను. ఎందుకు ఇది చూసుకొని ఇప్పుడు తొందరగా లారీలు తోలిచ్చి కొద్దిగా కాంట పెట్టించే పని చేయండి దయచేసి. దోశ అవుతుంది, రైతులందరికీ ఇబ్బంది అవుతుంది. వడ్లు అక్కడనే ఉంటున్నాయి. 2 నెలల పోసి కూడా మ్యాచర్ వచ్చి 4 రోజులకు ఎక్కువ అయినాయి. అయినా కూడా తీసుకుపోతలేరు, కాంటలు పెడతలేరు, లారీలు అత్తలేవు, లారీలు పంపాలి. ఈ కాంగ్రెస్ మరి ఏంది గిట్లనే చేస్తుంది? చర్య తీసుకొని మాకు మంచి చేయాలి. ఇప్పటికి 45 రోజులు అవుతుంది, 50 రోజులు అవుతుంది.